రెడ్డికి మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. జిల్లా మంత్రి నేనే స్వయంగా లోపలికి పోయినా కదా, ఫస్ట్ డేనే చెప్పిన కదా, కేవలం 50 మీటర్లు మాత్రమే అది అగుపట్లేదు, టోటల్గా స్లరీ ఉంది, అసలు లోపలికి పోయే పరిస్థితి అని చెప్పాను. మరి వీళ్ళు నిన్న అంతమంది వచ్చి మమ్మల్ని రానియలేదు, మమ్మల్ని అడ్డుకుందరని కింద మాట్లాడితే, వాస్తవంగా మిమ్మల్ని అందరినీ రావడానికి పర్మిషన్ ఇచ్చింది, అక్కడ రావడానికి వాళ్ళు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా. అంటే వాస్తవం ఉంటే కేవలం అంటే రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాట తప్ప వాళ్ళ మాటలో ఏమాత్రం కూడా పసలేదు. పోనీ మీరేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రావడానికి పర్మిషన్ ఇచ్చి మీరు 100 మంది 100 వాహనాలు 200 వాహనాలు వచ్చి చేస్తే అక్కడ చర్యలకు ఇబ్బంది కాదా? అలో చేస్తే పరామర్శించడానికి వచ్చింది, పరామర్శించవచ్చు, చూడవచ్చు. మరి గతంలో ఇటువంటివి ఎన్ని జరిగినాయి? గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు 1 కాదు 2 కాదు. గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ 6 మంది చనిపోయింది, 6 మంది 7 మంది. వచ్చిందా? కేసీఆర్ వచ్చిండా? హరీష్ వచ్చిండా? అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దాంట్లో 9 మంది అనుకుంటా పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు వచ్చిండా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాలేదన్నారు, కేసీఆర్ వచ్చిండా? పోనీ సంబంధిత మంత్రి వచ్చిండా? ఎవరిని వచ్చిందా? అట్లాగే 1 కాదు, సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిండా కేసీఆర్? పోయిండా? సేమ్ పోయిండా? అట్లాగే 1 కాదు 2 కాదు, ఇటువంటి ఎన్నో సందర్భాల్లో. అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియా లేదు కానీ కాళేశ్వరం టన్నెల్లో కూడా 7 మంది చనిపోయారు. పోయిండా కేసీఆర్? ముఖ్యమంత్రి పోయిండా? అప్పుడు హరీష్ రావు పోయిండా? మీరు చెప్పాలి. అంటే టోటల్గా అంటే ప్రకృతి విపత్తును కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమం ఒకటి. రెండవది, ఈరోజు కేసీఆర్ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, ముఖ్యమంత్రితో పాటుగా ఆయనే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. హరీష్ రావు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఈ ప్రాజెక్టు ఎకనామిక్ వయబిలిటీ కాదు అని కేసీఆరే మాట్లాడినట్టుగా ఓ సందర్భంలో ప్రస్తావించినట్టుగా నేను చదివినా, చూసినా, వింటా ఉన్నా కూడా. మరి ఇంత మేధావి మాటలు మాట్లాడేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీలు, అది సుమారుగా 3 లక్షల ఎకరాలకు సాగునీరు. ఆల్రెడీ దానిపైన 25 కిలోమీటర్ టన్నెల్ పూర్తయింది. సో మిగిలినటువంటి దానికి 1000 కోట్లకా 12 కోట్లకా 2000 కోట్లకో పూర్తి చేయడానికి ఖర్చు. దీనికి రికరింగ్ కాస్ట్ ఉండదు కదా. ఒకసారి టన్నెల్ పూర్తయిపోతే నీళ్లు బై గ్రావిటీ ఫ్రీగా వస్తాయి. అంటే మోటార్లు అవసరం లేదు, పంపులు అవసరం లేదు, కరెంటు బిల్లు అవసరం లేదు, కాలిపోవడం అవసరం లేదు, వైరింగ్లు అవసరం లేదు, వైండింగ్ అవసరం లేదు. అంటే ఎకరానికి కేవలం 1,00,000 రూపాయలతోటే ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయింది. ఎకరానికి ₹1 ఖర్చు లేకుండా పర్మనెంట్గా సాగునీరు వస్తుంది. మరి ఇప్పుడు కట్టబోతున్నటువంటి పూర్తి చేయాల్సినటువంటి ఇలా కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఎకరానికి నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఏ ప్రాజెక్టు కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు తక్కువ అయితే లేదు. 1000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు, అవి ఎకనామిక్గా వయబిలిటీ ఎట్లయితేవి ₹1 కూడా మళ్ళీ ₹1 ఖర్చు అంటే మొదటిసారి తవ్వినప్పుడు పెట్టుబడి తప్ప తర్వాత ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నల్గొండకు సంబంధించి 3 లక్షల ఎకరాలకు, అట్లాగే ఆ ఫ్లోరైడ్ బాధితులకు నిలబడడానికి. అంటే ఇంత సింపుల్ ప్రాజెక్ట్, ఇంత ఈజీది, తక్కువ ఖర్చుతోటి అయ్యే ప్రాజెక్టును మీరు 10 సంవత్సరాలు మూలపడేసి 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు టెండర్ పిలిచి
దీని మరి దీన్ని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేసిందంటే మరి దీనికి ఎవరు కారకులు బాధ్యులు? సంబంధిత ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారు బాధ్యులు కాదా? కేసీఆర్ బాధ్యులు కాదా? అంటే మరి ఏ ప్రకారం చూసినామంటే ఇంత మేధావి మాటలు మాట్లాడటంలో ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? తక్కువ ఖర్చులు ప్రాజెక్టు పూర్తి కామన్ సెన్స్ లేదా? నల్గొండ ప్రజలు ఓట్లు వేయలేదా మీకు? నల్గొండ నుంచి సీట్లు ఇవ్వలేదా? అంటే ఇంత దుర్మార్గంగా అన్యాయంగా శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం అంటారు. అంటే దిగజారినటువంటి వ్యవహారాలు. ఇటువంటి సందర్భంలో సరే రాజకీయ వేదిక మీద రాజకీయంలో మస్తు మాట్లాడుకోవచ్చు. ఇంతమంది సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ తిరిగాడు పైనుంచి కనపడతాయని అంటే తెలివి మీ ఒక్కరికే ఉందా? అరే అవి ఇతర పనులు ఎన్నున్నా అవి పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చి ప్రతిరోజు కూడా దీనిపైన ఇంతమందిని పిలిపించారు, సమీక్ష చేశారు. ఆయన స్వయంగా డిఫెన్స్లో ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, అవేంటి మిగ్ ఫైటర్ నడిపిన వ్యక్తి, మిగ్ ఫైటర్స్ రకరకాల అంటే యుద్ధ భూమిలో వాటిని కూడా సాహసంగా నడిపినటువంటి వ్యక్తి. ఇవి మన హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి షోక్ తోటి ఎక్కినట్ట. ఆ హెలికాప్టర్ పేమెంట్ చేసేది మీరు చేసినట్టుగానే సంవత్సరానికి ఏదో కిరాయి ఉంటుంది, ఎన్నిసార్లు వల్ల అంతే ఉంటుంది. ఆప్టిమం యూటిలిటీ ఇప్పుడు స్థాయిని బట్టి వాళ్ళ యొక్క టైం విలువ ఉంటుంది. ప్రధానమంత్రి టైంకు ఒక విలువ ఉంటుంది, ముఖ్యమంత్రి దానికి ఒక విలువ ఉంటుంది, మంత్రికి ఒక విలువ ఉంటుంది. ఇంకా అట్లా పనిచేసిన వాళ్ళకు కులాలకు ఒక పద్ధతి ఉంటుంది, విలువ ఉంటుంది. అంటే ఆప్టిమం యూటిలిటీ పనిచేయాలన్నప్పుడు డెఫినెట్గా వాడాలా, వాడకపోతే తప్పవుతుంది. ఇవి ఎన్నిసార్లు వాడినా దానికి ఇచ్చేటువంటి రెంటు ఇయర్లీ రెంటు నేను విన్నా, మరి కరెక్ట్గా సబ్జెక్టు కరెక్షన్ ఎన్నిసార్లు వాడినా రెంట్ అంతే సంవత్సరం కట్టేది. సరే డీజిల్ కాస్ట్ కావచ్చు, అదేదో పాపం చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బిసి టన్నల్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా. మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదానికి సమాధానం చెప్పంటున్నా. ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా. ఏమని? మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా, ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పెండింగ్ పూర్తి చేసి ఉంటే 10 సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చిందో ఆ తర్వాత ఏర్పడదేమో, మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనొచ్చు కదా. కానీ అనను, నాకు ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. మీరు దీన్ని పెండింగ్ పెట్టి ఇవ్వాలి దీన్ని అసలు. అందుకే ఈ ఎస్ఎల్బిసి పైన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదు అన్న. హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మొదటిదాకా మా దానిలోనే ఉన్నాడు అని, ఆయన కూడా నాతో పాటు దానిలోకి వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు, ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో, ఏ ఆకాంక్షతోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో ఆ లక్ష్యం నెరవేరలే. వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే. అది నిజాయితీ పరిపాలన విషయంలో అయినా, అంటే అవినీతి విషయంలో అయినా, ప్రజాస్వామ్య విషయంలో అయినా, అడ్డగోలి కుటుంబ పరిపాలన విషయంలో ఎక్కడ కూడా దరిదాపులకు కూడా వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు. కాబట్టే 100% బయటకు వచ్చినాం. ఆ రోజు వచ్చింది కూడా మీకోసం కాదు వచ్చింది. సరే ఏది పెట్టా తెలంగాణ ఆకాంక్ష కాబట్టి ఆ ఒత్తిడి పెంచేదాలో భాగంగా వచ్చినాం. సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా, ఇప్పటికైనా చెప్పాలి కదా. నేనేదో తప్పు మాట్లాడినట్టుగా ఏదో నాలుక మడతపడి మాట్లాడుతూ అన్నాడు. అంటే
ఇప్పటికైనా హరీష్ రావుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 3 కారణాలు చెప్పిన. ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు? డబ్బులు లేకనా, ఎకనామిక్ వైబిలిటీ కాకనా, కూలిపోతుందని ముందే తెలిసిందా, దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి, సూటిగా చెప్పు. దొంగతుడు సమానం వద్దు, సొలువా కూడా వద్దు. థ్యాంక్ యూ. కామన్ సెన్స్, తెలివి ఉండాలా. టీబీఎం మిషన్ తవ్వేంత వరకే, తవ్విన తర్వాత టీబీ మిషన్ అవసరం ఉండదు. మొత్తం కలిపే కదా. 3 లక్షల ఎకరాలకు 4,000 కోట్లు, పోనీ 5,000 కోట్లు అనుకో, ఎకరాకి 1,50,000 కోట్లే కదా. మీరు కట్టాలా. లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్షన్లు కూడా తెలంగాణ కట్టాలా. లిఫ్ట్ ఇరిగేషన్ చేయడాన్ని నేను తప్పు పడతలేను. దానికి అయ్యే ఖర్చు ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు అవుతా ఉంది. ఇది కాకుండా రికరింగ్ కాస్టు ఎకరాకు 10,000 నుంచి 20,000 30,000 కరెంట్ బిల్ వస్తుంది పర్ ఎకర్. దీనికి ₹1 ఖర్చు కాదు కదా. నువ్వు 200 మీటర్లు 200 కిలోమీటర్లు టన్నల్ దూపిన గొప్పగా మాట్లాడుతున్నావు. ఫైన్, బాగుంది. ఇది ఎందుకు చేయలేదన్నా? ఆ టెక్నాలజీ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు. నేను ఉదాహరణ చెప్తా. బోర్వెల్ నీళ్లు ఉన్నాయా లేదా, ఆ సాయిల్ స్ట్రాటా చెప్పేటువంటి టెక్నాలజీ మెషిన్స్ ఉంటాయి. ఈడ 6 ఇంచుల బోర్ పడుతుందని ఆ సర్వే వాళ్ళు చెప్తారు, ఒక చుక్క రాదు. ఇంకో దగ్గర నీళ్లు రావంటారు, ఒక చుక్క రావంటారు. ఆ మిషన్ తోటి చేస్తారు, 4 ఇంచుల నీళ్ళు వస్తాయి. రెండవది, ఇన్ని 35 కిలోమీటర్లు జరిగింది కదా, ఎక్కడ కూడా ఇక్కడ కూడా అంటే అక్కడ ఆ స్టార్ట్ అట్లా ఉండింది. అది సాంకేతిక పరిజ్ఞానానికి అందకపోయిండొచ్చు, అంత ఎక్స్పెరిమెంటేషన్ లేకపోయిండొచ్చు. అందుకనే 2-3 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. రెండవది, వంద శాతం కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సందర్భం జరిగిన అప్రిషియేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ మిగతా 42 మంది కూడా పోయేవాళ్ళు. ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి ఆలపేసడానికి వాటర్ బురద ఇమీడియట్ పడడంతో ఆ ఉన్నటువంటి ఆ కంపెనీ రాబిన్సన్ కంపెనీ ఉన్నటువంటి క్లింక్ ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ చేయడంతో అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్ళతో పాటుగా స్పీడ్గా నీళ్ళు వచ్చినాయి, నీళ్ళలో ఈదుకుంటూ కొందరు బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు బయటకు వచ్చే అవకాశం లేకపోయినట్టుంది. అందుకే దాన్ని వాళ్ళు ఇరుక్కుపోయారు. నేను 100% సరే, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. నేను చూసిన దాని ప్రకారం అయితే 100% అవకాశం లేదు, నా అంచనా. నేను అందరూ చెప్తలేను, సో మిగతా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే ఉండవచ్చు, కానీ బట్ నా ఒపీనియన్ చెప్తా ఉన్నా. అది అన్లెస్ ఏదైనా గొప్ప అద్భుతం జరిగితే తప్ప. ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ పైకి వస్తుంది, ఆక్సిజన్ లోపలికి పోదు కదా, మట్టి లోపలికి ఆక్సిజన్ పోదు కదా. ఫ్యాక్ట్. కలగా ఉండదు, 100% పూర్తవుతుంది. రెండవది, ఆ ప్రాజెక్టు 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మంజూరు ఇచ్చింది. బహుశా 2005లో 2006లో పని స్టార్ట్ అయింది, 3 సంవత్సరాలు నడిచింది. 2009లో కృష్ణానదికి ఉప్పేరు వచ్చింది, మొత్తం మునిగిపోయింది. సో 2 సంవత్సరాలు పని జరగలే. అయినా కూడా అంటే ఇది ఆ నల్గొండ వైపున అవుట్లెట్ కాడ ఉన్నటువంటి టన్నల్. రెండవది ఇన్లెట్ శ్రీశైలం 2 టన్నల్, 2 టీబీఎం మిషన్స్. ఇన్లెట్ ఉన్నటువంటి మిషన్ అసలు పెట్టడానికి రాలేదు, ఎందుకంటే ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు, మొత్తం ఫారెస్ట్ ఉంది కాబట్టి. అసలు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది 2009లో. అంటే రెండవ మిషను 2009లో మొదలైంది. దానికి వరద వచ్చినప్పుడు అదొకటి 2 ఏళ్ళు ఆగింది. అంటే కేవలం 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు పని జరిగింది. ఇది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పని జరిగింది. అయినా 25 కిలోమీటర్ల టన్నల్ పూర్తి అయింది కదా. మరి మిగిలిన 10 సంవత్సరాల్లో 19 కిలోమీటర్ టన్నల్ ఎందుకు పూర్తి చేయలేదు? 200 కిలోమీటర్ టన్నల్ పూర్తి చేసి రాష్ట్రం మొత్తంలో మేము కాలేజ్ ఎంత పొడవు ఆగ్రహం అంత పొడవు చేసిన కింద ఎంత పొడవు తెలియదా? ఎంత పొడవు చేసినరో ఒక సామెత ఉంది, బారంబారి పిటార ఖాళీని ఒక సామెత ఉంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది,
ఎక్కడికి పోయింది లెక్కలు తెలవవా? ప్రాజెక్టులు కట్టిందాన్ని తప్పు పట్టము. మేమంతా మూర్ఖంగా మాట్లాడటంలో కాదు. థ్యాంక్ యూ. సరే, 1 డే పట్టవచ్చు, 2 డే పట్టవచ్చు, 2 డేస్ పట్టవచ్చు. అది ఆల్రెడీ తీస్తూ ఉన్నారు, ప్లస్ స్టార్ట్ అయి నడుస్తూ ఉంది. అది మొన్న 2 డేస్ బ్యాకే స్టార్ట్ అయింది. అంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ లోపల చెప్తే కదా. ఇప్పుడు నేను పోయిన స్వయంగా పోతే కూడా 11 కిలోమీటర్ల వరకు ఆ లోకదారిలో పోయినాం. ముందుకు పోయే పరిస్థితి లేదు, ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి, నడిచే పరిస్థితి లేదు. మెట్లెక్కి అదేంటి కన్వేయర్ బెల్ట్ ఇట్లా ఉంటుంది, ఈ మధ్యలో కాలు పెట్టి నడుచుకుంటూ పోయి అది మళ్ళీ తెగిపోయి మళ్ళీ దిగి ఆ సర్కస్ ఫిట్లు లెక్క ఎక్కుకుంటూ దుంకుకుంటూ గోడ పట్టుకొని ఆ చైన్ సపోర్ట్ పట్టుకొని రకరకాల. సో అటువంటి సిచ్యువేషన్ మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ రావును సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే, నీవు ఇంతసేపు 100 కార్లు తీసుకుపోయి మాట్లాడిన దానికి విలువ రావాలి అంటే, నీ మాటలు నమ్మాలంటే నా మాటకు సమాధానం చెప్పాలి. ఎందుకు 200 కిలోమీటర్ టన్ను తవ్వి 19 కిలోమీటర్ టన్నులు వదిలేసారు? దానికి సమాధానం చెప్తే మిగతా మాటలు నమ్ముతారు.